అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమ్ నుంచి ఫిఫ్త్ సెమ్ వరకు అన్ని బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేశారు సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్. బట్ సిక్స్త్ సెమ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే రాయలేదు కాబట్టి వాళ్ళ కోసం అని స్పెషల్గా అయితే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించింది మాత్రమే. అండ్ రీఅడ్మిషన్ క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు. అంటే ఉదాహరణకి థర్డ్ ఇయర్ ఇర్రెగ్యులర్ అయ్యి ఎగ్జామ్స్ డిస్కంటిన్యూ చేసి అట్లా రీఅడ్మిషన్ తీసుకొని ఉంటారు కదా. అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ థర్డ్ ఇయరే చదువుతారు అన్నట్టు, వాళ్ళు రీఅడ్మిషన్ క్యాండిడేట్స్ అన్నట్టు. వాళ్ళకి అండ్ రెగ్యులర్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ ఇది. సో మనకి వితౌట్ లేట్ ఫీ 12th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 500 రూపీస్తో 19th వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈడ చూపించిన డేట్స్ మీ కాలేజీలో అయితే ఉండకపోవచ్చు. మీ కాలేజీలో 10th లాస్ట్ డేట్ అయితే చేయవచ్చు. ఫైన్ 500 రూపీస్తో 15th లాస్ట్ డేట్ అయితే చేయవచ్చు. మీ కాలేజ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు, లాస్ట్ డేట్ ఎప్పుడైనా చేయవచ్చు అన్నట్టు. అండ్ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే మీ కాలేజ్ నోటీస్ బోర్డులో అయితే ఉండకపోవచ్చు. సో మీరు మీ కాలేజీలో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఫుల్గా ఫాలో అయితే సరిపోతుంది. నేను స్టార్ట్ అయ్యే డేటు, స్టార్ట్ అయ్యే అమౌంట్ మాత్రమే చెప్పగలుగుతాను, కానీ ఎగ్జాక్ట్లీ మీ కాలేజీలో ఎంత అమౌంట్ తీసుకుంటారో, ఎగ్జాక్ట్లీ లాస్ట్ డేట్ మీ కాలేజీలో ఎప్పుడు అనేది నేను కరెక్ట్గా అయితే చెప్పలేను. సో నా వీడియో చూసిన వెంటనే మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి కనుక్కోండి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఎంత అమౌంట్ ఉంది, లాస్ట్ ఎప్పటి వరకు ఉంది. మీరు వాట్సాప్లో ఫోటో షేర్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ చూడండి, BA అండ్ BSW ఒకటి ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా 880 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయితే 1550 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. BCom అండ్ BSc చూసినట్టయితే 940 రూపీస్ దాకా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 3 ఫెయిల్ అయినా 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా 1690 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. BBA 1070 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 1 ఫెయిల్ అయినా 2 ఫెయిల్ అయినా, 3 ఫెయిల్ అయినా 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా మొత్తం 1900 దాకా చేంజ్ అమౌంట్ అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన విధంగా అయితే మీ కాలేజ్ నోటీస్ బోర్డులో ఉందో లేదో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఎగ్జామ్ ఫీ కట్టడానికి వెళ్ళేటప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ చూసుకున్నా సరే మీరు ఒకటైతే మర్చిపోవద్దు. మీ రిజల్ట్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూశారు కాబట్టి మీ రిజల్ట్ ఒకసారి చూసుకొని అది స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడే వెంటనే జిరాక్స్ తీసి ఉంచుకోండి. ఉట్టి ఫోటో అవైలబుల్ ఉన్నా సరిపోతుంది, జిరాక్సే ఉండాలనే అవసరం లేదు. మీరు ఎగ్జామ్ ఫీ కట్టడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో జిరాక్స్ తీయించి మీరు కాలేజ్లో పేమెంట్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో రిజల్ట్ చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి, అవైలబుల్లో ఉంచండి. ఇప్పుడు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి కూడా ఈ స్క్రీన్ షాట్ అయితే మీకు యూజ్ అవ్వచ్చేమో. హార్ట్ సింబల్లో ఫేవరెట్ లిస్ట్లో అయితే పెట్టి ఉంచండి. గూగుల్ ఫొటోస్లో అయితే ఆటోమేటిక్గా మీ రిజల్ట్ అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.